హాయ్ ఫ్రెండ్స్, కాయిన్స్తో ఫ్లవర్ డెకరేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా కాయిన్స్ తీసుకొని దానిని పితాంబరి పౌడర్తో బాగా వాష్ చేసుకోవాలి, అంటే కడుక్కోవాలి. అంటే గలీజ్ అంతా ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి. తర్వాత రాగి చెంబు ఉంటుంది కదా, అది తీసుకోండి. తర్వాత ఇలా కాయిన్స్ అన్నీ శుభ్రం చేసుకొని మెరుస్తుంటాయి చూడండి. కాయిన్స్ని కడిగాం కదా, అందుకు చాలా శుభ్రంగా బాగా మెరుస్తూ ఉంటాయి. ఈ కాయిన్స్ అన్నిటిని తడి లేకోకుండా చూసుకోండి. తర్వాత టేప్ తీసుకోండి, డబుల్ టేపు షాప్లో దొరుకుతుంటుందండి, అది తీసుకొని ఇలా అతికించుకోండి. దాన్ని అతికించుకున్న తర్వాత కాయిన్స్ అన్నీ ఒక్కొక్కటి ఇలా పెట్టుకోండి. చాలా అందంగా కనిపిస్తుందండి ఇలా డెకరేషన్ చేస్తే. అన్ని మొత్తం చుట్టూ అతికించుకోండి. నేను అతికించుకున్నాను చూడండి, ఇలాగ అంతా అతికించుకోండి టేప్ తీసుకొని. దీని మీద ఉన్న ప్లాస్టర్ని తీసేసి ఇలా డబుల్ టేప్ మొత్తం అతికించుకోండి. ఇలా కాయిన్స్ అన్నింటినీ అమర్చుకోండి, ఒకదాని మీద ఒకటి. ఇలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి, సేమ్ ఫ్లవర్ లాగా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా తర్వాత ఈ కాయిన్స్ అన్నీ ఇలా అతికించుకున్నాం కదండి, అందులో ఇప్పుడు శ్రావణ మాసం కదండి. తర్వాత దీంట్లో బియ్యం నిండుగా పోయండి. తర్వాత బియ్యం పోసిన తర్వాత లక్ష్మీదేవిని ఇలా కూర్చోబెట్టుకోండి. ఎంత అందంగా ఉంది చూడండి. శ్రావణ మాసంలో ఇలా చేస్తే చాలా మంచిది కదండి. శ్రావణ మాసంకి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకొని దేవుని గదిలో పెట్టుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఫ్లవర్ లాగా ఉంది.